అవినీతి కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా వైసీపీ ప్రభుత్వం నిలిచిందని టీడీపీ కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఆరోపించారు. వలసపాకల గ్రామంలోని తమ నివాసం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సత్యబాబు మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి మాట్లాడుతూ టీఎస్పీ ఎస్సీలో గ్రూప్ 1లో ఆంధ్రలాగే కుంభకోణం జరిగితే దానికి బాధ్యులైన అధికారులను తొలగించినట్లే నేటి కుంభకోణానికి బాధ్యులైన ఏపీపీఎస్సీ సెక్రటరీ పిఎస్ఆర్ ఆంజనేయులు, చైర్మన్ గౌతమ్ సవాంగ్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని, జగన్కి ఏమాత్రం నైతిక విలువలు విశ్వనీయత ఉన్నా తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఏఎంసీ చైర్మన్ కర్రి వెంకటరాజు, కాళ్ల శ్రీను, దండుప్రోలు శ్రీను, పాలపు శ్రీరామచంద్రుడు, మాతా లక్ష్మణ్, జగన్పిల్లి రామకృష్ణ, మిరపల ప్రకాష్, పడమటి వీరబాబు, కృష్ణ, కుమ్మరిశెట్టి నరసింహరావు, బొజ్జ భవానీ, సాంబశివరావు, కేశబోయిన ఏడుకొండలు, దొమ్మెటి వెంకటరమణ, పండూరి జయకృష్ణ, గుబ్బల సత్యబాబు, కొలిబోయిన అచ్యుత్, వాసంశెట్టి రాంబాబు, సత్యనారాయణ, రాజబాబు, చిల్లపల్లి గణపతి, పెమ్మాడి శ్రీను, పిల్లి విజయ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పూర్తి స్థాయిలో ఇది రద్దు చేసి మళ్ళీ ఎగ్జామినేషన్స్ జరపమని కోర్టులో ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. మరి కోర్టు ఉత్తర్వుల ప్రకారంగా ఇవాళ ప్రభుత్వం అంటుంది మేము సుప్రీంకోర్టుకి వెళ్తాము అంటాం. అందులో సుప్రీంకోర్టుకి వెళ్ళవలసినంత నెసిటీ ఏముంది? పిల్లలకు అన్యాయం జరిగింది, చదువుకునే విద్యార్థులకు అన్యాయం జరిగిందని కోర్టుకి వెళ్ళినప్పుడు మాన్యువల్ ప్రకారంగా, డిక్షనరీ ప్రకారంగా తేడాలు వచ్చి ఒక పేపర్ దిద్దేటప్పుడు ఏదో 1-2 అయితే సరిపోద్ది తప్ప డిక్షనరీలో వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. అనేక రకమైన డబ్బులు చేతులు మారి డిప్యూటీ కలెక్టర్ పోస్ట్కి 250 కోట్లు, 2.5 కోట్లు, డిఎస్పీ పోస్ట్కి 1.5 కోటి చేతులు మారి టోటల్గా 1,50,00,000 రూపాయలు కుంభకోణం జరిగిందని అన్నప్పుడు న్యాయ పరిపాలన చేస్తాను ముఖ్యమంత్రిగానే అని అన్నప్పుడు కోర్టు ఆర్డర్ని శిరసా వహించి మళ్ళీ తిరిగి ఎగ్జామినేషన్ పెట్టాలి తప్ప మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎవరి దగ్గర అయితే మేము డబ్బులు ఇచ్చుకున్నాం వాళ్ళకి న్యాయం జరిగేలాగా చేస్తామని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ విధంగా చెప్పడం చాలా తప్పు. అందుచేత వెంటనే కూడా ఈ తప్పుడు సమాచారం ఇచ్చి ఈ డిజిటలైజేషన్లో తప్పులు చేసిన వాళ్ళు కానీ వాళ్ళ అధికారులు కానీ వెంటనే కూడా శిక్షించాలి, ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటూ జగన్ గారి ప్రభుత్వం దిగిపోవాలని నిరసన తెలియజేస్తూ ఉన్నాం.